ఈ ఏడాది విడుదలవబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల కంటే కూడా మా సినిమాకే ఎక్కువ ఖర్చయింది అని చెప్పుకొస్తున్నాడు. అప్పుడు రాజాసాబ్ కంటే ఎక్కువ ఖర్చయిందా అని యాంకర్ అడగ్గా అవును దానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది అని మంచు విష్ణు అంటాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి హీరోగా నటిస్తున్న నిర్మించిన కన్నప్ప ఇంతకు ముందు సినిమాలు లాగా కాకుండా ఈ సినిమాకు మంచు విష్ణు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధలు జాగ్రత్తలు తీసుకుని సినిమా తన జీవితంగా భావించి తెరకెక్కించిన చిత్రం ఇది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ టీజర్ కి మాత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. ఏప్రిల్ నెలలో విడుదలవ్వాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో ఈ నెల 27కి వాయిదా పడింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న మంచు హీరో ఎడాపెడా గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. రీసెంట్ గా అతనిచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉప్పేస్తోంది. ముందుగా యాంకర్ గా విష్ణుని ఒక ప్రశ్న అడుగుతూ ఈ సినిమాకు మీ పుస్తకాల్లో రాసుకున్న బడ్జెట్ ఎంత అని అడగ్గా దానికి మంచు విష్ణు సమాధానం చెబుతూ ఖచ్చితంగా ట్రిపుల్ నెంబర్ ఉంటుంది అని అంటాడు. ట్రిపుల్ నెంబర్ అంటే 100 కోట్లు ఉండొచ్చు, 200 కోట్లు ఉండొచ్చు. రెండు మధ్య చాలా తేడా ఉంది కదా, సరిగ్గా ఎంత బడ్జెట్ అయిందో చెప్పండి అని అడుగుతుంది యాంకర్. దానికి మంచు విష్ణు సమాధానం చెప్తూ ఇప్పుడు నేను బడ్జెట్ చెప్తే నాపై ఐటీ రైడింగ్స్కి వస్తారు. ఐటీ రైడింగ్స్ జరిగితే లెక్కలు చూపించడానికి మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ మా స్టాఫ్ మొత్తం భయపడుతుంది. వాళ్ళు రైడింగ్కి వచ్చారంటే లేనిపోని ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు మా సినిమా ప్రమోషన్ చేసుకోవాలా లేకపోతే ఐటీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండాలా? ఖచ్చితంగా మా సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు అయ్యింది. ఈ ఏడాది విడుదల అవ్వబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల కంటే కూడా ఈ సినిమా ఎక్కువ ఖర్చు అయింది అని చెప్పుకొచ్చాడు. అప్పుడు రాజాసాబ్ కంటే ఎక్కువ ఖర్చు అయిందా అని యాంకర్ అడగ్గా అవును దానికంటే కూడా ఎక్కువ ఖర్చు అయిందని విష్ణు చెప్పాడు. అప్పుడు ఓజీ యాంకర్ అడగ్గా ఓజీ కంటే కూడా అంతగా బడ్జెట్ ఖర్చు అయిందా అని మంచు విష్ణు ఆశ్చర్యపోతూ అడిగితే యాంకర్ అందుకు అవును దాదాపుగా 200 కోట్లు ఖర్చు అయిందని చెప్పింది. అవునా అయితే మా సినిమా వాటికి అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయిందంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.